శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ డిసెంబర్ 2024 శనివారం నాటి గ్రహ ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగేటటువంటి కాలము, భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నటువంటి కాలము, మీ క్రమశిక్షణ, మీ ప్రవర్తన, మీ మనస్తత్వము ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ సమాజానికి తెలుస్తూ మిమ్మల్ని ప్రశంసించేటటువంటి కాలంగా చెప్పచ్చు. అలాగే చేపట్టిన ప్రతి పని కూడా విజయావకాశాలతో కూడి ఉన్నది. శత్రువులు మిత్రులు అవుతున్నారు. రాని బాకీలు కూడా వసూలైపోతున్నాయి. ఆరోగ్యం బాగుంది. ఆనందం వెల్లివిరుస్తోంది. గృహంలో ఐకమత్యం బాగుంది. మీ వాక్కు బాగుంది. మీ పనితీరు బాగుంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉన్న కాలం అని చెప్పచ్చు. అయితే కించిత్ మనశ్శాంతి కూడా లోపిస్తోంది. దీని గురించి యోగా చెయ్యండి. స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తోంది. మీ పట్టుదల కానీ, మీ యొక్క ఆశయ సాధన కానీ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులతో మీ పనులు జరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. గ్రహస్థితులు అంత చక్కగా ఉన్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ మీ మానసికమైన సంతృప్తికి కారణమవుతున్నాయి. ధన ఆదాయానికి కారణమవుతున్నాయి. ఒక ఆశయం తీరంగానే మళ్ళీ ఇంకొక ఆశయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమయం బాగుంది. సంకల్ప బలం బాగుంది. అది నెరవేరేటటువంటి కాలం వచ్చింది. ద్వితీయ స్థానంలోనే గురువుగారి యొక్క స్థితి సంచారం ఉన్నది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పడానికి ఈ గ్రహస్థితి చాలా చాలా మెరుగవుతోంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడడం కూడా ప్రతీది కూడా ధనయోగంలోకి దారితీస్తోంది. అనేక విధాల అభ్యున్నతికి గ్రహస్థితుల యొక్క ఫలితాలు దారితీస్తూ ఉన్న కారణం చేత ఈరోజు మీ మానసికమైనటువంటి శాంతి, మీ అభివృద్ధి అనేక విధాలుగా పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. కఠినమైనటువంటి సమస్యలని మీరు అతి సునాయాసంగా సాల్వ్ చేస్తారు. ఇంత చక్కటి పరిష్కార మార్గాలు చూపించారని 10 మంది మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇరు వర్గాల వారిని కూడా మీరు చక్కగా కాంప్రమైజ్ చేసి వారిద్దరికీ తగిన విధంగా తీర్పు చెప్పడం వల్ల ఎటువంటి కల్లోలాలు ఉండవు, ఎటువంటి ఆందోళనలు ఉండవు. ఇరు వర్గాల వారు కూడా మిమ్మల్ని చాలా చాలా ప్రశంసిస్తారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే క్రమశిక్షణాయుతమైన జీవితం ఉన్నది మీకు. సంతానం బాగున్నారు అని చెప్పచ్చు. మనోబలం బాగా వృద్ధి చెందుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తున్నాయి. పరిశీలన అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే అది వృత్తి ఉద్యోగాల రీత్యా అవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు సాధిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యాపార భాగస్వాములకి బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా లబ్ధి కలగబోతోంది. చాలా ఆనందం వెల్లివిరుస్తుంది వృషభ రాశి వారికి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అనుకూలమైనటువంటి నిర్ణయాలే ఉన్నాయి మీవి కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. అయితే భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయి అన్నట్టుగా రాశిలోనే ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి తెలియజెప్తూ ఉన్న కారణం చేత మీరు పెద్దలని సంప్రదించినట్టయితే అది ఇంకా ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాల వల్ల కానీ, కుజగ్రహ శనిగ్రహ స్తోత్ర పారాయణాల వల్ల కానీ ఇంకా ఇంకా అధికమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలకు మటుకు దూరంగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రేమ వ్యవహారాలకి కూడా దూరంగానే ఉండాలి. గ్రహస్థితులు ఇంకా అనుకూలించట్లేదు అని చెప్పి సూచన చేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. గ్రహస్థితులు అంత పూర్తి అనుకూలంగా లేని కారణం చేత మీరు ఇంకా సమయాన్ని వెచ్చించాలి. గృహంలోనూ కలహాలు లేకుండా అందరినీ, కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. మీరు మాట్లాడే విధానం కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కొరకు మీరు ఇంకా ఎదురు చూసేటటువంటి కాలమే. మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలత లేదు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి.
అనుకోని విధంగా లాభాలైతే కనిపిస్తున్నాయి, విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మీ కృషి ఫలిస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహ సంబంధాల విషయంలో ఇంకా కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. లబ్ధి కలుగుతోంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. తండ్రి గారి శారీరకమైనటువంటి శ్రమ ఇంకా కొంచెం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వారికే మీరు సహాయ సహకారాలు అందించండి. ఏదైనా శారీరకమైనటువంటి ఆలంబన ఇవ్వడం గాని, లేదా మానసికమైనటువంటి కాస్త దృఢత్వాన్ని కలిగించడం గాని, ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఇవ్వడం గాని, ఏ రూపకంగా అయినా తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సహాయంగా ఉండవలసినటువంటి కాలంగా ఇక్కడ గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. దైవం కార్యక్రమాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చు పెట్టొద్దు అని ఎవరు చెప్పరు. దైవ కార్యాలు కాబట్టి చేయమని అంటారు. మీ దగ్గర స్తోమత ఉందా? స్తోమత ఉండి ఖర్చు పెడుతున్నారా? స్తోమత లేక ఖర్చు పెడుతున్నారా? ఇది తప్పనిసరిగా చూడవలసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా అనేక రకాలుగా మీకు ముందర మనశ్శాంతి పెరుగుతుంది. దీనివల్ల మీకు ముందర ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంచెం మెరుగైన కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి అన్నదమ్ములు సహాయంగానే ఉన్నారు. మీ సంకల్ప బలము బాగా మంచి వృద్ధి చెందే విధంగా ఉంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము బాగుంది. ఉన్నతి కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. విజయావకాశాలు పెరుగుతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా చక్కటి ప్రశంసలు ఉన్నాయి. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అయితే కొత్తగా వివాహాలు కావాల్సిన వారికి మటుకు కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంకా అలసిపోయినట్టుగా అవుతారు. అయితే కాస్త విశ్రాంతి కూడా చాలా అవసరం. మీకు కొన్ని విషయాలలో మీరు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శారీరకమైన విశ్రాంతి వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అధికమైనటువంటి భారం మీ మీద మోపబడుతోంది. రాశిలోనే కుజస్తంభన జరుగుతూ ఉన్నది. కొంచెం క్రమశిక్షణాయుతంగానే ప్రవర్తించండి. భగవత్ చింతనలో ఎక్కువగా కాలాన్ని గడపండి. అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం మీకు చాలా మానసికమైన సంతృప్తిని కలగజేస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గ్రహాల యొక్క బలాలు చాలా చాలా తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు బలాలు పెంచుకోవడానికి మీ యొక్క భక్తి మార్గాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అది లేని పక్షంలో ఈ సమస్యలన్నీ ఇలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి కించిత్ ఆందోళనే పెరుగుతుంది. ప్రయాణాల రీత్యా కానీ, వాహనాల రీత్యా కానీ, పై అధికారుల రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, గృహంలో ఐకమత్యం లేకపోవడం రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, అనారోగ్యాల రీత్యా కానీ ఏ రూపకంగా తీసుకున్నా అంత అనుకూలత లేదు. ప్రతికూలతే కనబడుతోంది. మాతృవర్గ రీత్యా కొంచెం సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులు కొంచెం బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇన్ని రకాల గ్రహాల అననుకూలత వల్ల మీకు ఏదో చాలా బాగుంటుంది అని చెప్పడానికైతే రావడం లేదు. ముఖ్యంగా మీరు సింహరాశి వారు అవుతూ ఉండడం వల్ల ఆ రాజసం ఇదంతా కూడా మీకు ఒక అభిమానంగా అడ్డొచ్చేస్తూ ఉంటుంది. ఎవరినన్నా వెళ్ళి ఏదన్నా అడగాలన్నా కష్టమే. ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ ముందర చేతులు కట్టుకుని నిలబడాలన్నా కష్టమే. వీటన్నిటికీ దూరంగా ఉంటారు మీరు. ఇలాంటి పనులు ఏవి చెయ్యబోరు. ఒకళ్ళని అడగడము కానీ, ఒకళ్ళ ముందర నేను దోషిని అన్నట్టుగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మీ వ్యక్తిత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు. కాబట్టి మీరు ఎప్పటికీ రాజసంగానే ఉంటారు. ఆ క్రమంలోనే మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాజకీయ నాయకులకి కొంచెం బాగుంది కానీ పూర్తిగా అనుకూలత రావడం లేదు. ఇప్పుడు గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉన్నప్పుడు యోగా చేసి లేదా ఇతర దేవతల యొక్క అంటే మీ ఇష్ట దేవతల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుని, పూజ చేసుకుని, పెద్దలకి
సేవ చేసి, గురువులకి సేవ చేసి ఆశీస్సులు తీసుకుని, ఈ విధంగా ఏదో ఒక పరిహారం లేదా ఏదో ఒక ప్రక్రియ మీరు ప్రారంభించినందువల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అదృష్టం వెంట వస్తూ ఉన్నటువంటి కాలం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అమోఘంగా ఉన్న కారణం చేత ఇప్పుడు అన్నీ కూడా అదృష్టాలే వెన్నంటి వస్తూ ఉన్నాయి. ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. సంకల్ప సిద్ధి జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. స్వగృహ నిర్మాణం బాగుంది అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. కష్టార్జితాలు, పిత్రార్జితాలు కూడా మీకు చక్కగా చేతికొస్తాయి. అనుకున్న విధం కన్నా కూడా అనుకోని విధంగా ఉన్నటువంటి ఆదాయాలే బాగున్నాయి. చేతికి అందుబాటులోకి వస్తాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. భార్యాభర్తల అనుకూలత విషయంలో మటుకు కోర్టు కేసులు ఉన్నట్టయితే విడాకులు అయిపోతాయి. విడిగా స్థిరచరాస్తుల విషయాలలో ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే అది అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. స్వగృహ నిర్మాణము ఎక్కడా కూడా బ్రేక్ పడకుండా వెళ్ళిపోతుంది. గృహంలో కూడా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరిగిన విధంగా కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం కానీ, ఒక సమిష్టి కృషి కానీ, ఒకరినొకరు ఒక మాట అనుకొని ఆ మాట మీద నిలబడ్డం కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా చక్కటి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. దుర్గామ్మ వారి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇక మీకు అనేక విధాలుగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఉన్నతి ఏ విధంగా ఉందో అది ఇంకా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితుల కారణంగా మానసికోల్లాసం పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ధనము కూడా చాలా విచ్చలవిడిగా వస్తుంది. గృహంలో ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. స్వగృహ నిర్మాణం కొనసాగుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి ఉన్నది. ఈ కోర్టు వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీరే వాయిదా కోరుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో సంప్రదాయ సిద్ధమైనటువంటి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అలాగే ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాల విషయంలోనూ ఆలస్యం అవుతోంది. ఇది జాగ్రత్తగా చూసుకుని ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో చాలా చాలా ఉన్నతమైన ఫలితాలు ఉన్నాయి. ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగస్తుల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజించుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన కాలమే నడుస్తూ ఉన్నప్పటికీ పూర్వం కన్నా కూడా గ్రహాల యొక్క బలాల స్థితులు కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలోనే గురువుగారి యొక్క స్థితి రాశి మీద పడుతూ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. రాశిలో ఉన్న చంద్రుడు కూడా నీచలో ఉన్నప్పటికీ బాగున్నారు. ఇక లాభస్థానం కూడా బాగున్న కారణం చేత భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కావలసిన వారికి కుదురుతున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులకి చక్కటి లబ్ధి కలుగుతోంది. విలాసవంతమైన జీవితం ఏర్పాటు చేసుకోవడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తారు. కొద్దిగా ఆలస్యం అవుతోంది అని చెప్పి భావిస్తారు. స్వగృహ నిర్మాణం కొంచెం నిదానం అవుతోంది. అలాగే సంతాన రీత్యా పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. అర్ధాష్టమ శని సంచారం చేత మాతృవర్గానికి మీరే సేవ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి. మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా అనేక రకాలుగా మానసిక ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కాలక్షేపాలు చాలా బాగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాల విషయంలో మీకు ఎట్టి పరిస్థితులలోనూ అనుకూలత ఇప్పుడు లేదు. కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఎక్కువగా వెళ్ళి రావాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శారీరకమైన శ్రమకి లోనవుతూ ఉంటారు. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల అనేక రకాలుగా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతూ ఉంటుంది. మానసిక వేదన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వేదన ఎందుకండి అంటే, మీకే తెలియని వేదన. మీకెందుకు బాధగా ఉంటుందో మీకే తెలీదు. ఏంటో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మనం ఇలా ఉన్నాము అని మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఏమీ లేదని నిర్ణయించుకుంటారు. అప్పటికి కొంతకాలం వృధా అయిపోతుంది. కాబట్టి అది మొదటి క్షణం నుంచే నాకేమీ లేదు, ఇదంతా నా భ్రమే గాని, ఇందులో ఏమీ నిజం లేదు, ఊరికే అలా ఉందంతేనా అని అనుకోండి. మనసు దృఢంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. యోగా చెయ్యండి. అనేక రకాలుగా మీకు మీ దృఢత్వం మానసిక దృఢత్వం పెరిగి మీకు ఆనందం అనేది అందుబాటులో ఉంటుంది. మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే గృహంలో ఐకమత్యం అయితే చాలా చాలా బావుంది. ధన ఆదాయం బావుంది. మీకు పేరు ప్రతిష్టలు బావున్నాయి. సంఘంలో పరువు, ప్రతిష్ట, పలుకుబడి, పరపతి ఇత్యాదివన్నీ బావున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. స్త్రీల వల్ల చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంచి అనుకూలం అయినటువంటి ఆలోచనలు చేస్తారు. ఏ పనైనా మనం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి అని ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. అయితే ఈ వారం మీకు ఏదో విధంగా దుఃఖం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ దుఃఖాన్ని అధిగమించడానికి యోగా చెయ్యండి. సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కొంచెం నిన్న మొన్నటి కన్నా కూడా ఇవాళ కొద్దిగా సంతృప్తికరమైన ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి ద్వితీయ స్థాన ఫలితాలు చాలా చాలా మీ ఉన్నతికి దారి తీస్తున్నాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. మిగతా అన్ని విషయాలలోనూ కూడా చెప్పుకున్న విధంగా ఓర్పుతో మీరు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళండి. కృషి ఎప్పుడూ కూడా కృషిని నమ్ముకున్న వాళ్ళకి అపజయం అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఫలితాలు ఆలస్యంగా రావచ్చేమో గానీ అపజయాలైతే ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకొని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, అలాగే దత్తాత్రేయుని చరిత్ర చదవడం గాని, దత్త పారాయణ చేయడం గాని, దత్తుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం గాని చాలా చాలా మంచిది. మీ మానసికోల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాల అదృష్టం కలిసి వస్తూ ఉన్నటువంటి కాలంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. వీరికి పట్టిందల్లా బంగారమే. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం బావుంది. మీ క్రమశిక్షణ బావుంది. మీ ఆలోచనలు బావున్నాయి. మీ సంతానం వృద్ధి కలిగే దిశలో ఉన్నారు. సంతాన రీత్యా కూడా చాలా చక్కటి అనుకూలతలు ఉన్నాయి. మంత్రోపదేశం తీసుకునే వారికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజెప్పొచ్చు. అలాగే అనేక రకాల భవిష్యత్తుకి కావాల్సినటువంటి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచన. దైవ కార్యాలు చేస్తారు. గృహంలో అనేక రకాలుగా ఆనందం వెల్లివిరియడానికి ఏమి చేయాలో, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో, ఏ ఏ పనుల మీద మీరు ధనాన్ని వెచ్చించాలో అవన్నీ కూడా చేసి కుటుంబ అభివృద్ధి కోసము, కుటుంబంలో సంతోషం కోసము ఒక సమిష్టిగా ఉండేటటువంటి విధంగా మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పి, ఫలిస్తున్నాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇతరుల వివాహ శుభకార్యాలలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మీ నిర్వహణ విధానము చూసి 10 మంది మెచ్చుకుంటారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అలాగే కళాకారులు బాగున్నారు. అనేక రకాలుగా వృద్ధి కలిగేటటువంటి కాలము, మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటటువంటి కాలంగా ఈ రోజున మీరు గుర్తించవచ్చు. చాలా బాగున్నప్పుడు గ్రహస్థితులు మనకే అర్థమైపోతుంది. మనం ఏ పని చేస్తున్నా కూడా చక్కటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇంకా ఇంకా జీవితాశయం నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుందాము అనుకొని చక్కటి ఆలోచనలతో ఉంటారు. ఇవన్నీ కూడా సానుకూల పడాలి అంటే మీకు శివారాధన చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మరింత అనుకూలమవుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం ఫలితాలలో మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ కృషిని పెంచండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. దుర్గనామాలు కూడా పారాయణ చెయ్యండి. ఇవి చాలా చెప్పదగ్గ సూచన. అలాగే స్థానచలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది.
అనుకోని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి, రుణ భారాలు తగ్గేది కనిపిస్తున్నాయి. ఇలాగా కొంచెం ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో, అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో మీ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని గమనించినటువంటి మీ పై అధికారులు మీకు ప్రశంసలిస్తారు. మీకు ఇది చాలా చాలా ఆనందాన్నిస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులున్నాయి. మీరే మీ మాతృవర్గానికి, ముఖ్యంగా తల్లిగారికి సహాయ సహకారాలు అందించండి. అన్నదమ్ముల వైపు నుంచి సహాయ సహకారాలు లేవు. గృహంలో గూడా ఐకమత్యం లేదు. పితృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఫలితాలు. ప్రయాణాల రీత్యా కూడా అలాగే ఉన్నాయి. భార్యాభర్తల రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. కానీ కొన్ని రకాలైనటువంటి లబ్ధి కలిగే పరిస్థితి, అంటే స్త్రీల వల్ల లాభం ఉండడము, ఏదో ఒక రకమైన ఉపయోగం పొందడము, స్థానచలనానికి కాస్త అనుకూలమైన స్థానచలనం పొందేటట్లుగా వారు మీకు సహకరించడము, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నిలదొక్కుకోవడానికి కూడా మీకు సహాయ సహకారాలు అందించడము ఇత్యాదివి మీకు స్త్రీల వల్ల కలుగుతాయి లాభాలు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే మిగతా విషయాలలో ఇప్పుడు చెప్పుకున్న కొన్ని అంశాలు చెప్పుకున్నాము. ఆ విషయాలలో మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కుంభరాశి వారికి ఇటు ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, అటు ద్వితీయ స్థానము బాలేదు, ఇటు చతుర్థ స్థానము బాలేదు. ఇంకా మాట్లాడితే అసలు అన్ని రకాలుగాను ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి ఓర్పుతో ఉండండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శనిగ్రహ స్తోత్రాలు మరింతగా పారాయణ చేయడం వల్ల, గురుగ్రహ స్తోత్రాలు కూడా మరింతగా పారాయణ చేయడం వల్ల ఈ ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కాస్త మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఎన్నో విధాలుగా కృషిని పెంచవలసినటువంటి కాలం కనిపిస్తోంది. వీరికి మానసికమైనటువంటి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తనూభావము, అలాగే ద్వితీయ భావము, పంచమ భావము, సప్తమ భావము బాగా దెబ్బతిని ఉన్న కారణం చేత, గ్రహస్థితుల అనుకూలత చాలా చాలా తక్కువగా ఉన్న కారణం చేత మానసికమైనటువంటి స్థిమితం తక్కువగా కనిపిస్తోంది. యోగా చెయ్యాలి. దుర్గామ్మ వారికి అలాగే వినాయకుడికి పూజలు చెయ్యాలి. అనేక రకాలుగా గంభీరంగా ఉండడానికే మీరు ప్రయత్నం చెయ్యండి. ఏదైనా మీ కృషిని మీరు చేస్తారు, కానీ మనసులో ఉన్నటువంటి చింతని పోగొట్టుకోవడం చాలా చాలా కష్టం. దైవ చింతన ఎక్కువగా ఏర్పాటు చేసుకోండి. ప్రయత్నపూర్వకంగా తీర్థయాత్రలకు వెళ్ళిరండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కొంచెం గాలి మార్పు వాతావరణం కానీ, ప్రదేశం మారడం కానీ, అలాగే దైవ దర్శనానికి వెళ్ళాలి అనేటటువంటి ఉత్సాహం కానీ మీకు కొంత మానసికమైన ప్రశాంతతని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు కానీ అస్థిమితంగా ఉండేటట్టు చేస్తారు. దానికి తోడు ఏలినాటి శని జరగడము, శనిగారి ఫలితాలు కానీ, అటువైపు తృతీయంలో ఉన్నటువంటి గురువుగారి ఫలితాలు కానీ అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు. దీని నుంచి అధిగమించడానికి యోగా చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇంకా వీలైంది అంటే నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి కూడా సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.